వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్వీట్ బూందీ. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని దోస పిండి కన్నా కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలా ఉండాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 కప్పుల పంచదార, 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకుని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. కలుపుతూ తీగ పాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోవాలి. బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ గెరిటెనన్నా యూస్ చేయొచ్చు, లేదంటే జనరల్గా వాడే చిల్లుల గెరిటెన్న యూస్ చేయొచ్చు. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూన్ పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. పిండి మరీ పల్చగా ఉన్న గెరిటెని తట్టిన బూందీకి తోకలాగా రావటానికి అవకాశం ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుండి సపరేట్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా బూందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి బూందీ గెరిటెని ఉపయోగించుకున్న తర్వాత క్లీన్ చేసుకొని ఉపయోగించుకుంటే తోకలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చక్కెర పాకం వేడిగా ఉన్నప్పుడే మన బూందీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పుని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఎండు ద్రాక్షని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన స్వీట్ రెసిపీ స్వీట్ బూందీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.